హలో చెప్పవే. రేపు సినిమాకి వెళ్దామా? నాకు ఎగ్జామ్ ఉంది బా. ఎప్పుడు ఎగ్జామ్సేనా? హారిక, ఐస్ క్రీమ్ తిందాం, వస్తావా? ఐస్ క్రీమా? కానీ ఎగ్జామ్ ఉంది. ఎప్పటికి ఎగ్జామ్సేనా? సావు నీ సావు నువ్వు సావు. హాయ్. హే హాయ్, వాట్సాప్? ఏంది ఇట్లా చాలా రోజుల తర్వాత? ఏంది ఇది, చదువుతూనే ఉంటావా? ఇక నెక్స్ట్ వీక్ ఎక్స్టర్నల్స్, ఇక దానికోసమే ప్రిపరేషన్. ఓకే, ఏంది ఇంకేం విశేషాలు చెప్పు. నా పెళ్ళి ఫిక్స్ అయింది నా బాయ్ ఫ్రెండ్తో. మా ఇంట్లో ఒప్పుకున్నారు. అప్పుడే పెళ్ళా? యా. నువ్వేంది చదువుతూనే ఉంటావా? అప్పుడెప్పుడో ఎంబీబీఎస్ సీట్ వచ్చిందన్నావు. తెలుసు కదా నీకు ఎంబీబీఎస్ అంటే ఎట్లుంటుందో. ఇక ఇంకెప్పుడే మొత్తం చదువుడే అవుతుంది నీది. ఇంకెప్పుడేంది ఏమనుకుంటున్నావు ఎంబీబీఎస్ అంటే? మెడిసిన్ చదవడం అంటే మెడిటేషన్ చేసినంత ఈజీ కాదు, అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని తెడిచే లోపల అయిపోనీకి 4.5 సంవత్సరాలు 14 సబ్జెక్టులు, డిఫరెంట్ పేపర్లు, ల్యాబ్లు, అనటమీ క్లాసులు, మళ్ళీ దిండు లెక్క వాడుకునే ఆ బుక్స్. సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సినిమా చూపిస్తుంది తెలుసా మాకు. ఫస్ట్ ఇయర్ ఏమో అనటమీ అని చెప్పి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అది నా నెత్తి మీద ఉన్న వాల్యూమ్ పోయింది. సెకండ్ ఇయర్ ఏమో పాథాలజీ, థర్డ్ ఇయర్ ఎస్పీఎం, ఫోర్త్ ఇయర్ బెయిలీ అండ్ లవ్స్. ఒకసారి చూడ బుక్ ఎంత ఉందో. దాన్ని చూసే జిమ్లో ఉన్న డంబుల్సే గుర్తుకొస్తాయి. సినిమాలో చేతుల మీద బొమ్మలు వేసి ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఈజీ కాదమ్మా ఈ ఎంబీబీఎస్. అసలు ఇవన్నీ చదివి ఇంకా డాక్టర్లం అయిపోయినా మన ఫీల్డ్స్ తోటి ఇంటికి వెళ్తే ఇంటర్న్షిప్ ఒకటి, అసలు ఇంటర్న్షిప్ తోటి ఉంది ఇంకొక పంచాయతీ. అరే మొన్నదిన్నదే గుర్తుకుండదంటే 4 సంవత్సరాలు చదివి ఏం గుర్తుకుంటుంది చెప్పు. ఇంకొంతమంది పేషెంట్లు వాళ్ళు తెల్ల కోట్ వేసుకున్న ప్రతి ఒళ్ళు సిస్టర్లని ఫీల్ అయిపోతారు. పాపం వాళ్ళకి సిస్టర్ ఎవరో డాక్టర్ ఎవరో తెలియదు. ఇంకా కొంతమంది పేషెంట్లు పెద్ద సర్రా అని వాళ్ళతోనే మాట్లాడతామంటారు. ఈ పేషెంట్లను తిట్టలేము, ఇలా పైన ఏమో ఓరలేము. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత చదివినందుకు పేషెంట్ నోట్లో ఒక మెడిసిన్ వేసే చాలని చెప్పి. వాట్సాప్ కాన్వర్సేషన్ చేయాల్సిన వయసులో పేషెంట్ అబ్జర్వేషన్. సినిమాకి వెళ్ళి సీటీ కొట్టాల్సింది పోయి హాస్పిటల్లో వార్డు చుట్టూ తిరగాలి. అరే ఇదంతా పక్కన పెడితే దోస్తులు ఇంకా చుట్టాలు అందరు ఆ దావత్కి రా ఈ దావత్కి రా, మాకు దుంకులాడాలని ఉండదా? కానీ ఈడ కూర్చొని పేషెంట్ ఎందుకు దగ్గుతుండు ఎందుకు తుమ్ముతుండు అని చెప్పి రిపోర్ట్లు రాసుకుంటూ కూర్చోవాలి మేము ఈడ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక ఎవరైనా డాక్టర్ చదువుకుంటే వాళ్ళ ఇంట్లోకి లేనిపోని రోగాలన్నీ వస్తాయి. బిడ్డ నొప్పి నొప్పి అని చెప్పి ఇంకో పరిశాన్. అది నా ఫ్రెండ్ ఒకటి ఉంటుంది, అది ఎంపీసీ చేసింది, నేను బైపీసీ చేసిన. అది బీటెక్ చేసింది, నేను ఎంబీబీఎస్ చేసిన. అది పీజీ చేసింది, నేను చదువుకుంటూనే ఉన్నా. అది పెళ్లి చేసుకుంది, నేను చదువుకుంటూనే ఉన్నా. ఇంకా దాని పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తేనేమో నేను నాకు కూడా తెలియదు. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. మీకేమో వీకెండ్ సెలబ్రేషన్స్, మాకేమో వీకెండ్ అబ్జర్వేషన్స్, చుట్టాల నుండి హై ఎక్స్పెక్టేషన్స్. టోటల్గా నా మీద నాకే కన్ఫ్యూజన్.